హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. ఇక్కడ మీరు చూస్తున్నది రూ. 2 ఇండియా మ్యాప్ కాయిన్స్ అండి. ఇలాంటి కాయిన్స్ కూడా చాలామంది అయితే కలెక్ట్ చేసుకుని ఉన్నారండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2003 కాయిన్ పిక్చర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీనిపైన ఉండేది ఏంటంటే అశోక్ లైన్ క్యాపిటల్ వాల్యూ. నెక్స్ట్ రివర్స్ సైడ్లో ఏముంటుందంటే ఇండియా మ్యాప్ ఇయర్. ఈ రివర్స్ సైడ్లో మనకి ఏముంది, ఇండియా మ్యాప్ ఇయర్. ఇక్కడ ఇటు సైడ్ ఏముందంటే అశోక్ లైన్ క్యాపిటల్, దాని కింద వాల్యూ అంటే అదంతా రూ. 2 కాయిన్, దాని వాల్యూ రూ. 2 అని ఉంది. ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని టైం పీరియడ్. ఈ కాయిన్స్ అని ఎప్పటి వరకు ఉన్నాయి, 1992 నుంచి 2004 వరకు ఉన్నాయి. 1992 నుంచి 2004 వరకు అయితే ఉన్నాయండి. ఇది మెటల్, దీన్ని తయారు చేసిన మెటల్ కాపర్ నికెల్ మెటల్తో తయారు చేశారు. వెయిట్ 6 గ్రామ్స్, దీని వెయిట్ వచ్చి 6 గ్రామ్స్ ఉంటుంది. సైజు 26 mm. షేపు హ్యాండికాగోనల్ షేప్ అనేది హ్యాండికాగోనల్ అంటే ఇది కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అంటే మనం కొన్ని కాయిన్స్ చూస్తాం మ్యాక్సిమం అయ్యి సర్క్యులర్ షేప్లో ఉంటాయి. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంటుంది. 1992 ఫస్ట్ టైం ఈ కాయిన్ తయారు చేసింది 1992 సంవత్సరంలో అయితే తయారు చేశారండి. ఈ కాయిన్ మొత్తం 4 మింట్లో అయితే తయారు చేయబడింది. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు. దీనిలో మనకి ఈ 3 కూడా ఇప్పుడు కొత్త బుక్లో స్కేర్స్ కేటగిరీలోకి వచ్చినాయండి. ఏంటివి, 1992 బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు. ఈ 3 కూడా స్కేర్స్ కేటగిరీలోకి వచ్చినాయండి. నోయిడా అనేది అయితే రేర్ కాయిన్ కేటగిరీలో ఉంది. మనకి ఇక్కడ ఈ 75 రూపాయలు చూపిస్తున్నారు కదా. ఈ 75 అంటే మీలో ఏమనుకుంటారంటే మా దగ్గర ఉన్నాయి ఒక్కొక్క కాయిన్కి 75 వస్తాయి అనుకోకండి. ఈ 75 రావాలంటే ఆ కాయిన్ కండిషన్ BUNC కండిషన్లో ఉండాలండి. ఇది జనరల్గా ఈ కాయిన్లను మనం నార్మల్ కండిషన్లో 3.5 4 రూపీస్ కొంతమంది కొంటున్నారు. ఈ 92 కాయిన్లు ఈ వెరీ ఫైన్ కండిషన్లో ఉంటాయి. మీ దగ్గర ఉంటే ఆ వెరీ ఫైన్ కండిషన్లో ఉంటే వాటిని 4 రూపీస్ కొంటారండి. ఇక్కడ బుక్లో 5 ఇచ్చారు కానీ 5కి ఎవరు కొంటారండి, 4 రూపీస్కి అలా కొంటారు. అదే UNC అయితే కంపల్సరీగా మీకు ఇక్కడ 75 ఇచ్చాడు కాబట్టి మినిమం 50 రూపీస్ కానీ 60 రూపీస్ కానీ కొంటారండి. అదే వీటిని దాచుకున్నట్లయితే తర్వాత ముందు అయితే ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి వీటికి రేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనిలో నోయిడా అనేది మాత్రం వాల్యుబుల్ అండి. 1992 నోయిడా అండి. నోయిడా అంటే గుండ్రంగా బొట్టు బిళ్ళలా ఉండాలండి. అది మాత్రం రేర్ కాయిన్ కేటగిరీలో ఉంది. ఆ 1992 నోయిడా కాయిన్ అయితే వాల్యుబుల్ అండి. నెక్స్ట్ 1993లో మనకి ఈ కాయిన్లు అనేవి ఎన్ని మింట్లో తయారైనాయి అంటే 3 మింట్లో తయారైనాయండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్ 93లో 3 మింట్లో తయారైనవి. ఈ 3 కూడా స్కేర్ కాయిన్స్ కేటగిరీలో ఉన్నాయండి. వీటిలో UNC కాయిన్స్కి మాత్రం వాల్యూ ఉంటుందండి. వీటిలో UNC కాయిన్స్కి మాత్రం వాల్యూ ఉంటుంది. దీనిలో బాంబే UNC కాయిన్ అయితే 100 రూపాయలు ఉంటుందండి. ఆ కండిషన్లో ఉంటేనే వాటికి వాల్యూ ఉంటుంది. రిమైనింగ్ అయినా UNC కండిషన్లో మాత్రమే వాటికి వాల్యూ అనేది ఉంటుందండి. నెక్స్ట్ 1994లో బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా 94లో 4 మింట్లు ప్రింట్ అయినాయండి. 92లో 4 మింట్లు వచ్చినాయి. 93లో మాత్రం 3 మింట్లే ప్రింట్ అయింది. 94లో వచ్చేసరికి మనకి 4 మింట్లు అయితే ప్రింట్ అవ్వడం జరిగిందండి. దీనిలో బాంబే కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది, కలకత్తా కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది, హైదరాబాద్ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది. నోయిడా మాత్రం స్కేర్స్ కేటగిరీలో ఉందండి. నోయిడా కాయిన్ స్కేర్స్ కేటగిరీలో ఉంది. ఇది నార్మల్ కండిషన్లో అయితే దీనికి మినిమం 20 రూపాయలు అయితే వస్తాయండి. అదే UNC కండిషన్లో ఉంటే ఇక్కడ 200 ఉంది కాబట్టి మ్యాక్సిమం 100 నుంచి 150 రూపాయలైనా ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పుడు ఇక్కడ బుక్లో 200 ఉంటే దీన్ని 200కి అయితే ఎవరు కొంటారండి. అదే UNC కండిషన్లో ఉంటే 100 నుంచి 150 రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 1995 ఈ 1995లో
మనకి 4 మింట్లు అయితే తయారవడం జరిగిందండి. అవి ఏంటంటే బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా. బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా. దీనిలో సి అని ఉంది చూడండి. బాంబే సి అంటే కామను, కలకత్తా కామను, హైదరాబాద్ కామను, నోయిడా స్కేర్స్ కేటగిరీలో ఉంది. ఈ నోయిడా కాయిన్ ఉన్నట్లయితే అది యూఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే దానికైతే 50 రూపాయలు అయితే వస్తాయండి. నార్మల్ కండిషన్లో దానికి 4 రూపీస్ 5 రూపీస్ కన్నా ఎవరు అయితే కొనరు. నెక్స్ట్ 1996 1996 1996లో కూడా ఈ కాయిన్ అనేది 4 మింట్లో తయారైందండి. ఈ 1996 4 మింట్లు కూడా స్కేర్స్ కేటగిరీలో అయితే ఉన్నాయండి. ఈ 4 కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్లు యూఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయండి. నార్మల్ కండిషన్లో ఉన్నట్లయితే వాటికి ఎక్కువ డబ్బులు అయితే రావండి. మీ దగ్గర స్కేర్ కాయిన్లు ఉన్నప్పటికీ కూడా వాటి కండిషన్ బాగోకపోతే వాటికి ఎక్కువ డబ్బులు అనేవి రావండి. నెక్స్ట్ 1997 ఈ 1997లో కూడా 4 మింట్లు అనేవి 1997లో మనకి బాంబే, కలకత్తా, హైదరాబాద్, సియోల్ 4 మింట్లు తయారైనాయండి. ఇక్కడ కొత్తగా సియోల్ అనే ఒక కొత్త మింట్ వచ్చిందండి. సియోల్ అంటే సౌత్ కొరియా. సియోల్ అనేది సౌత్ కొరియాలో తయారైందండి. ఇక్కడ దీనిలో వచ్చేసరికి 97లో మనకి బాంబే, కలకత్తా అనేవి మాత్రం స్కేర్స్ అండి. దీనిలో బాంబే మింట్ 100 రూపాయలు ఉంటే కలకత్తా 200 ఉంటుంది. అది యూఎన్సి కాయిన్లకి మాత్రమే. యూఎన్సి అంటే చూడగానే కాయిన్ మెరిసిపోతూ ఉంటుందండి. దాని గ్రేడ్ని బట్టి దానికి మనీ డబ్బులు అనేవి వస్తాయండి. హైదరాబాద్ అనేది కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది. సియోల్ అంటే ఈ సౌత్ కొరియా మింట్ కూడా మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది. ఇక్కడ సి అని ఉంటే కామన్ కాయిన్ కేటగిరీ అండి. ఎస్ అంటే స్కేర్స్ అండి. స్కేర్స్ కాయిన్లకి ముందు అయినా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 1998 ఈ 1998లో ఈ కాయిన్ అనేది మొత్తం మనకి ఎన్ని మింట్లో తయారైందంటే బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా, సౌత్ ఆఫ్రికా, సియోల్ మొత్తం 6 మింట్లో తయారైందండి. ఈ 1998 కాయిన్ అనేది మనకు మొత్తం 6 మింట్లలో అయితే తయారవడం జరిగిందండి. దీనిలో బాంబే కామన్ కాయిన్, కలకత్తా కామన్ కాయిన్, హైదరాబాద్ కామన్ కాయిన్, నోయిడా కూడా కామన్ కాయిన్, సౌత్ ఆఫ్రికా కామన్ కాయిన్, సియోల్ కూడా కామన్ కాయిన్. ఇలా ఉన్న కామన్ కాయిన్ని 3 నుంచి 4 రూపాయలు కొంటారండి. అంతే, వాటికి పెద్ద రేటే ఉండదండి. అదే యూఎన్సి కండిషన్లో ఉంటే ఈ బుక్లో అయితే 30 రూపీస్ ఉంది, కానీ దాన్ని అంత రేటుకి కొనరండి. 15 నుంచి 20 రూపాయలకి అయితే కొనే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 1999 ఈ 1999లో మనకి బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా, లండన్ 1999లో అంటే 1999 సంవత్సరంలో ఈ 2 మింట్లు అనేవి కూడా తయారైనాయండి. 2 మింట్లు అనేవి మనకి తయారైనాయి. ఇవి కూడా అన్నీ కూడా ఏంటంటే కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఇవి యూఎన్సి కండిషన్లో ఉంటే మీకు 15 నుంచి 20 రూపాయలు వస్తాయండి. కామన్ కాయిన్ కేటగిరీలో అంటే మీకు ఒక్కో కాయిన్కి 4 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి కామన్ కాయిన్ కేటగిరీలో. నెక్స్ట్ 2000 సంవత్సరం. ఈ 2000 సంవత్సరంలో మనకి బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా, మాస్కో ఇక్కడ 6 మింట్లు తయారైనాయండి. 2000 సంవత్సరంలో ఇక్కడివి 6 మింట్లు అయితే తయారైనాయండి. ఇవన్నీ కూడా సి అనే ఉన్నాయి, అంటే ఇవన్నీ కూడా కామన్ కాయిన్లు. ఇవి యూఎన్సి కండిషన్లో ఉంటేనే వీటిని ఎవరైనా 15 రూపాయలు కొంటారండి. అవి నార్మల్ కండిషన్లో ఉంటే 4 రూపీస్ అట్లా ఉంటాయండి. ఒకవేళ మీ దగ్గర కాయిన్లు ఏమైనా డ్యామేజ్ అయినా సరే, డ్యామేజ్ కండిషన్లో అయినా 3 రూపీస్ కొంటారండి. మెటల్ లెక్కన, కాటా లెక్కన దాన్ని 2 రూపీస్ కాయిన్ 3 రూపీస్ లెక్కనైనా కొంటారండి డ్యామేజ్ కాయిన్ ఉంటే. నెక్స్ట్ 2001 ఈ 2001 సంవత్సరంలో మనకి ఈ కాయిన్ ఎన్ని మింట్లో తయారైందంటే బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా. బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా 4 మింట్లో అయితే తయారైందండి. ఇవి కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయి. ఇవి యూఎన్సి కండిషన్లో ఉంటేనే వాటికి విలువ ఉంటుందండి. నార్మల్ కండిషన్లో 3 రూపీస్ 4 రూపీస్ ఉంటే అంతకుమించి ఎక్కువ వాల్యూ అనేది వాటికి ఉండదండి. నెక్స్ట్ 2002 ఈ 2002 సంవత్సరంలో కూడా
4 మింట్లు అయితే తయారైనాయండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా. ఇక్కడ బాంబే మింట్ అనేది కామన్ కాయిన్ అండి. కలకత్తా కామన్ కాయిన్, హైదరాబాద్ మింట్ కూడా కామన్ కాయిన్. ఈ 2002లో నోయిడా అనేది స్కేర్స్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఈ 2004 నోయిడా స్కేర్స్ కేటగిరీలో ఉంది. ఈ 2004 నోయిడా నార్మల్ కండిషన్లో ఉంటే ఎవరి దగ్గర ఉన్నట్లయితే దానికి ఇక్కడ ₹25 ఉంది, కానీ 25 కొనరు, కానీ 15 నుంచి 20 రూపాయలు అయితే వస్తాయండి. అదే యూఎన్సీ కండిషన్లో ఉంటే బుక్లో ₹100 ఉంది. దీనికి ₹50 నుంచి ₹80 వరకు వస్తాయండి యూఎన్సీ కండిషన్లో. కొన్ని వాల్యూలు ఈ బుక్లో వాల్యూలు అయితే వస్తాయి, కొన్నిటికి బుక్లో వాల్యూస్ కన్నా తక్కువ వాల్యూస్ అనేవి వస్తాయండి. కొన్ని బుక్లో ఉన్న వాల్యూస్ వస్తాయి, కొన్ని బుక్లో వాటికన్నా తక్కువ వాల్యూస్ వస్తాయండి. బుక్లో ఉన్న రేట్లకి కొన్ని కాయిన్లు ఎవరో కొనరండి. కొన్ని కాయిన్లు బుక్లో ఉన్న రేటు కన్నా కొన్ని ఎక్కువ ఉండేవి ఉంటాయి, కొన్ని తక్కువ ఉండేవి ఉంటాయి. దయచేసి జాగ్రత్తగా ఈ ఒక్క విషయం అందరూ గమనించండి. నెక్స్ట్ 2003లో ఈ కాయిన్ అనేది మనకి 4 మింట్లలో అయితే తయారైందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు. ఈ 4 కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ 4 కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. నెక్స్ట్ 2004లో కలకత్తా మింట్ అనేది రేర్లో ఉందండి. ఇది కండిషన్ బట్టి దీని ధర అనేది దీని ధర అనేది ఆధారపడి ఉంటుందండి. వెరీ ఫైను, ఎక్స్ట్రా ఫైను, యూఎన్సీ, రేరిటీ, ఆ కండిషన్ల బట్టి దీని ధర అనేది ఆధారపడి ఉంటుందండి. ఇది యూఎన్సీ కండిషన్లో ఉంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ దీనికి ₹1000 వరకు ఉందండి. 2000 బుక్లో ఇచ్చారు కానండి, ప్రజెంట్ ఆ రేటుకి అయితే ఎవరూ దీన్ని కొనట్లేదు. కొంతమంది ఈ కాయిన్ని బయట మార్కెట్లో 250, 500 కూడా అమ్ముతున్నారు, కండిషన్ బాగున్నా సరే. అంటే కొన్ని కాయిన్లకి బుక్లో ఉన్న రేటు కన్నా బయట తక్కువ ఉంటుంది, కొన్నిటికి ఎక్కువ కూడా ఉంటుందండి. అలాంటి కాయిన్లు కూడా ఉన్నాయి. రాబోయే వీడియోలో అలాంటి వాటి గురించి కూడా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 2004 హైదరాబాద్ మింట్ కాయిన్ స్కేర్స్ కేటగిరీలో ఉంది. బాంబే స్కేర్స్ కేటగిరీలో ఉంది. హైదరాబాద్ కూడా స్కేర్స్ కేటగిరీలో ఉంది. కానీ యూఎన్సీ కండిషన్లో బాంబే మింట్ కన్నా హైదరాబాద్ మింట్కి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. మీ ఎవరి దగ్గరైనా స్కేర్ కాయిన్లు ఉన్నట్లయితే ఆ స్కేర్ కాయిన్స్ మాత్రమే జాగ్రత్తగా దాచుకోండి. మిగతా ఉన్న కామన్ కాయిన్స్ అని ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా మీరు అమ్మేసుకోవడం మంచిదండి. అంటే ఎలాగో మెటల్ లెక్క అయినా, కేజీ లెక్కన కొనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా లేదా ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే తక్కువ రేట్లకైనా అమ్మేసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు మనీ అనేది స్ట్రక్ అయిపోకుండా ఉంటాయండి. మీరు అలాంటివన్నీ కూడా దాచిపెట్టుకుని వీటికి ఎక్కువ డబ్బులు వస్తాయంటే రావండి. కామన్ కాయిన్లు ఉన్నప్పుడు మీకు ఎప్పుడు కూడా ఎక్కువ డబ్బులు అనేవి రావు. మీరు ఆ డబ్బులు అనేది ఏదో మంచి కాయిన్లు కొనుక్కొని వాటి దగ్గర పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో వాటి వలన ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. మీరు కామన్ కాయిన్లు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు దాచినా వాటికి అయితే ఒక్కొక్క కాయిన్కి ₹5, ₹10 కన్నా రేట్ అయితే ఎక్కువ పెరగదండి. అదే రేర్ కాయిన్లు కొని మీరు దాచుకున్నట్లయితే ఒక 5-6 నెలల్లో, 1 సంవత్సరంలోనే మీకు డబ్బులు అయితే ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీరు పెట్టిన పెట్టుబడికి అయితే మీకు ఆదాయం అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు మా ఛానల్ని ఫాలో అయినట్లయితే ఎలాంటి కాయిన్లు కలెక్ట్ చేసుకుంటే మీకు రాబోయే రోజుల్లో డబ్బులు వస్తాయో నేను అది కూడా క్లారిటీగా చెప్తానండి. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.